ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై వస్తున్న ఊహాగానాలకు ఆయన అభిమాన సంఘం క్లారిటీ ఇచ్చింది. జూలై 18న జరగబోయే రాజకీయ కార్యక్రమం కాదని అదొక స్వచ్ఛంద సామాజిక సేవా కార్యక్రమాన్ని స్పష్టం చేసింది. ఈ మేరకు అభిమాన సంఘం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఊరువాడ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లోని పేదలు, వెనుకబడిన వర్గాలకు సేవ చేసే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వెల్లడించింది. ఈ కార్యక్రమానికి రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, దీనిపై అనవసర ప్రచారం చేసి గందరగోళం సృష్టించవద్దని మీడియాకు, సోషల్ మీడియా వేదికలకు విజ్ఞప్తి చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. ప్రియా, గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వస్తున్నటువంటి వార్తలన్నీ కూడా అవాస్తవం అనేది క్లారిటీగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఫ్యాన్స్ రిలీజ్ చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో ఈ పోస్టులు అవాస్తవం అనేది తెలుస్తోంది. ఎందుకంటే అఫీషియల్గా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సంస్థ నుంచి కావచ్చు, లేదంటే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ లెటర్ కానీ, అదే కాకుండా ఫ్యాన్స్ అసోసియేషన్ నుంచి వచ్చినటువంటి లెటర్స్ కానీ ఏవి కూడా అఫీషియల్గా డిక్లరేషన్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్ మాత్రం ఏదీ లేదు. కానీ జూలై 18వ తేదీన ఒక కీలకమైనటువంటి సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో అటు జూనియర్ ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో అతని రాజకీయానికి సంబంధించినటువంటి ప్రకటన చేయనున్నారు అనేది ప్రచారం జరిగింది. అంతేకాకుండా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్తో మనవరు మనవాడ అనే ఒక ప్రోగ్రాంలో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయన రాజకీయ ప్రయాణం గురించి ఆయన ప్రకటించే అవకాశం ఉంది. ఆయన ప్రత్యేకమైనటువంటి పార్టీ పెడతారు అనే అంశాలు కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఒక ప్రెస్ నోట్ కూడా వైరల్ అయింది. ఆ ప్రెస్ నోట్ చూస్తే ఎవరో క్రియేట్ చేసినటువంటి ప్రెస్ నోట్గా కూడా క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే అఫీషియల్ ప్రెస్ నోట్ మాత్రం కాదు, కేవలం సోషల్ మీడియా క్రియేట్ చేసినటువంటి ఈ ప్రచారం అనేది మాత్రమే కొనసాగుతుందని క్లియర్గా తెలుస్తుంది. మొత్తం మీద జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించినటువంటి సమావేశం ఏదైతే ఉందో దాని మీద ఎలాంటి స్పష్టత లేదనేది మాత్రం క్లారిటీగా తెలుస్తోంది. అయితే జూలై 18వ తేదీన నిజంగానే ఫ్యాన్స్ అందరూ కూడా ఇటు ఎన్టీఆర్ని కలిసే అవకాశం ఉందా లేదా అనేది మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్గా ఎలాంటి డిక్లరేషన్స్ లేదు. అండ్ ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ కూడా షూటింగ్ పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఆయన షూటింగ్ పనులు కొనసాగుతున్నాయనేది ప్రస్తుతం పిఆర్ఓ టీం నుంచి వస్తున్నటువంటి సమాచారం. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ వెంకట్.